హలో క్రియేటర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మా బాబు చిన్నప్పుడే మా బాబు హ్యాండ్స్, లెగ్స్ ఎలా ప్రింట్ చేశాను, అది డెకరేషన్ ఎలా చేశాను, ఫ్రేమ్ ఎలా చేశాను అని చెప్పబోతున్నాను అనమాట. అయితే మేము ఆన్లైన్లో కిట్ ఉంటుంది కదా, ఇలాగా ప్రింట్ చేసుకోవటానికి హ్యాండ్స్, లెగ్స్ ప్రింట్ చేసుకోవడానికి ఆ కిట్ తెప్పించుదాం అనుకున్నాను. కానీ చాలామంది ఏమన్నారంటే దానివల్ల ఎలర్జీ వస్తుంది, స్కిన్ అంటే ప్రాబ్లం వస్తుందని చెప్పి మేము ఇంకా డ్రాప్ అయిపోయాము. నేను ఇంట్లోనే ఈ హ్యాండ్స్ లెగ్స్ ప్రింట్ చేశాననమాట. అయితే ఈ హ్యాండ్స్‌కి మైదా పిండి కొంచెం చపాతీ పిండిలాగా కలిపేసి, మరీ పలుచగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా కలిపేసి మా బాబు హ్యాండ్స్ అందులో పెట్టి మంచిగా షేప్ వచ్చేటట్టుగా నొక్కిపెట్టి, అందులో పిఓపి అది బయట ఉంటుంది కదా ప్యాకెట్, పిఓపి తెచ్చి ఆ షేప్‌లో పిఓపి కలిపేసి వేసేసి కొంచెం ఆరాక ఎండలో పెట్టిన మంచిగా ఆరిపోయాక దానికి గోల్డ్ కలర్ పెయింట్ వేసాననమాట. లెగ్స్‌కి సరిగ్గా రాలేదు పిండితో. అలా అందుకే అని చెప్పి ఆన్లైన్లో ఒక ఇంక్ ప్యాడ్ ఉంటుంది అనమాట. అది ఒక్కసారికే యూజ్ అవుతుంది ఇంక్ ప్యాడ్. అది అసలు టూ కాస్ట్ అసలు. అది తెప్పించాననమాట. అది తెప్పించి ఇది లెగ్స్ ఇలా ప్రింట్ చేసేసి కట్ చేసేసాననమాట. అది కూడా సరిగ్గా రాలేదు. సర్లే ఎలాగైతే కొంచెం అయినా అయింది కదా అని చెప్పి ఇంక ఉంచేసాను. ఇప్పుడు ఇది ఈ వెనక్కి ఫ్రేమ్‌లా ఉంది కదా, అదేంటంటే మా వారు పెర్ఫ్యూమ్ సెట్ ఒకటి తెప్పించుకున్నారు. అయితే అవి తీసేసాక కార్డ్‌బోర్డ్ కొంచెం స్ట్రాంగ్‌గా ఉంది అని చెప్పి ఉంచాననమాట. అది దేనికి యూజ్ చేశాను. కొంచెం పెద్దగా ఎంటైర్ ఫ్రేమ్‌లా ఉండే కార్డ్‌బోర్డ్ నాకేది దొరకలేదు. అయితే దాన్ని పైన మూత ఉంటాయి కదా, 2 కూడా సెపరేట్ చేసి రెండిటిని కలుపుతూ కిందన ఇంకొక పెద్ద కార్డ్‌బోర్డు అటాచ్ చేసి రెండిటిని కలుపుతూ అటాచ్ చేసి రెండిటిని కూడా ఇలాగ గ్లూతో గట్టిగా స్టిక్ చేసి బ్లాక్ కలర్ పేపరు చుట్టూ ఎడ్జెస్‌లో లోపల అంతా బ్లాక్ కలర్ పేపర్‌తో కవర్ చేస్తాననమాట. లోపల కూడా అది మంచి కలరే ఉంది, బ్రౌన్ కలర్. కానీ అది కొంచెం ఇంకా డీప్‌గా ఉందనమాట. అందుకే కొంచెం లోపల నేను స్పాంజ్ ఉంటుంది కదా, అంటే మీడియం థిక్నెస్ ఉండే స్పాంజ్ అది పెట్టేసి దానిపైన ఈ బ్లాక్ కలర్ పేపరు నేను కవర్ చేసేసాననమాట. కవర్ చేసేసి హ్యాండ్స్, లెగ్స్ గ్లూతో స్టిక్ చేస్తాననమాట. ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, కలర్ పేపర్స్ని క్విల్లింగ్ స్ట్రిప్స్ లాగా, అంటే 5 mm 3 mm ఉంటాయి కదా, అలా కట్ చేసి క్విల్లింగ్ నీడిల్తో ఈ ఫ్లవర్ పెటల్స్, ఈ లీవ్స్ అన్నీ చేశాననమాట. దాంతోనే ప్రిపేర్ చేశాను. అయితే ఎలాగో నాకు తోచినట్టుగా ఈ ఫ్లవర్స్, ఈ డిజైను నాకు నేనే పెట్టాననమాట. గ్లూతోనే ఇలా అంటించేసాననమాట. అంటించేసి ఇలా డెకరేట్ చేశాను. ఏవో కొంచెం వర్డ్స్ గ్లిట్టర్ గ్లూ ఉంటుంది కదా, గ్లిట్టర్ గ్లూతో రాసేసాను జై నేమ్ అని చెప్పి. అంతే. అంటే ఇది ఎక్స్‌ప్లెయిన్ చేయటానికి చాలా తక్కువ టైం, కానీ చాలా టైం పట్టింది ఇది చేయటానికి. అలాగే పైన ఒక ట్రాన్స్పరెంట్ కవర్ ఉంటుందనమాట. ట్రాన్స్పరెంట్ కవరు అది నాకు బయట కొన్నాను, కానీ అదేం పెద్ద యూజ్ అవ్వలేదు. ట్రాన్స్పరెంట్ కవర్ అని అన్నారు, కానీ అది కొంచెం థిక్‌గా ఉంది. ప్లస్ కొంచెం అది ట్రాన్స్పరెంట్‌గా లేదు. అది మనకేంటంటే బుక్స్‌కి వేసుకోవటానికే పనికొస్తుందనమాట అది. ఇది నాకు బట్టలు ఏవైనా మనము ఐటమ్స్ కొనేటప్పుడు ట్రాన్స్పరెంట్ కవర్స్ ఇస్తారు కదా, అది నీట్‌గా దాచిపెట్టుకున్నాననమాట. దాచిపెట్టుకొని దాని పైన ట్రాన్స్పరెంట్ కవర్ని నేను ఇలాగ వెనక్కి మొత్తం కవర్ చేస్తూ వెనక్కి 2 వే స్టిక్కరు ప్లాస్టర్ వేసేసి స్టిక్ చేస్తాను. అయితే ఇది నేను పెట్టాను, కానీ అది సరిగ్గా నిలవలేదు, పడిపోయింది చాలాసార్లు. ఎలాగో మొత్తానికి ఆ థ్రెడ్ కూడా పెద్ద నీడిల్ ఉంటుంది కదా, దానికి థ్రెడ్ పెట్టేసి
దానికి పెద్ద ముళ్ళేసేసి ఇలాగ పెట్టేసాననమాట. అయితే ఆ థ్రెడ్‌కి కూడా నేను గ్లూ పెట్టేసి అది ఇంక రాకుండా, జారిపోకుండా కిందన కూడా ఒక సపోర్ట్ ఇస్తూ, పైన కూడా ఒక స్టిక్కర్ ఉంటుంది గదా! ఇప్పుడు ని నిలబడింది. నేను చేసేటప్పుడు కూడా తీస్తాను. లైవ్ కూడా నేను చూపిస్తాను. ఇంకా ఉన్నాయి. నేను చాలా అవి కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వీడియో తీస్తాను. ఇది మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఇది ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ విత్ ఎ న్యూ వీడియో. బాయ్.